ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు? ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు? నాగ చైతన్య భార్య మీద ఒట్టు ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా అన్న. శోభిత దులిపిల గారు మీరు లైఫ్ లోకి వచ్చిర్రు. అన్నకు 300 కోట్ల సినిమా వచ్చేసింది. సినిమాకు 300 కోట్లు పక్క. నిజంగా చెప్తున్నా, మొన్ననే మా ఫ్రెండ్ గారికి జైలు నుంచి వచ్చింది బేలు. మన ముందుకు వచ్చేసింది భయ్యా సినిమా తండేలు. మామూలు తండేలు కాదు భయ్యా, ప్రతి ఒక్కరిని ఊపే తండేలు, ఇండస్ట్రీని బద్దలు కొట్టే తండేలు. సినిమా మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా పుష్ప రికార్డులను బద్దలు కొట్టుదని ఒక చిన్న ఆశ. నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా సూపర్ హిట్ భయ్యా. నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ భయ్యా మా సాయి పల్లవి గారు. నిజంగా చెప్తున్నా భయ్యా, మామూలుగా అంటే మామూలు యాక్టర్. మరో లేడీ పవర్ స్టార్ భయ్యా సాయి పల్లవి గారు. ఏడిపించేశారు. గుండె తరుక్కపోయింది, గుండె బరువెక్కిపోయింది సినిమా చూసిన తర్వాత. మరి సినిమాకు ప్లస్ పాయింట్ స్టోరీ భయ్యా. స్టోరీ ఉంటేనే సినిమా నడుస్తుంది, కంటెంట్ ఉంటేనే సినిమా నడుస్తుంది అని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఎందుకంటే ఒక రియల్ స్టోరీ, శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో జరిగిన రాజు అనే ఒక వ్యక్తికి జరిగిన ఒక రియల్ స్టోరీ, లైఫ్ స్టోరీ ఈ సినిమా భయ్యా. ఇలాంటి సినిమాను కూడా మీరు ఆదరించకపోతే, ఇలాంటి సినిమాను కూడా మీరు అభిమానించకపోతే, బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే కాస్త నవ్వవే అంటే పిచ్చెక్కిపోతూ ఉంటారు మైండ్ సెట్. అంతా బాగుంది. ఆ సౌండ్, మ్యూజిక్, మరో తమ్మని కొట్టినట్టు డిఎస్పీ గారు కొట్టడం, చాలా లాంగ్ టైంలో ఒక మంచి సినిమా, మంచి మ్యూజిక్ తీయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ అన్నీ ఆ శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో అన్నీ మొత్తం బాగున్నాయి. అంతా బాగా నచ్చింది సినిమా. అంతా బాగుంది. అందరూ ఆదరిస్తారు, ఆశిస్తారు, సినిమాని హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓవరాల్ రేటింగ్ 5కి 4. తండేల్ నాగ చైతన్య గారి కెరియర్లో ఇక్కడ నుంచి తండేల్ ముందు, తండేల్ తర్వాత అని చెప్పుకుంటారు అనే గట్టి ఫీలింగ్ అనిపించింది నాకు. సో సినిమాలో మెయిన్గా ఏంటి అంటే, రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి ఈ స్టోరీ ఎలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పే రైట్ లేదు ఎవరికి. సో రియల్ స్టోరీ చాలా రియలిస్టిక్గా, ఎగ్జాక్ట్గా వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగిందో దాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. సో యాక్టింగ్ విషయానికి వస్తే నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు, ఇంకా వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఒకరు చేశారు, ఆవిడ చాలా బాగా చేశారు. ఇందులో ఎవరైతే 22 మెంబర్స్ పాకిస్తాన్కి వెళ్తారో, మహేష్ అన్న, ఇంకా చాలామంది నోన్ ఫేసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా 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 బాగా చేశారు. ఇందులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇంకొకటి సముద్రంలో ఒక చిన్న ఫైట్ లాంటిది, ఫైట్ కాదు, ఒక చిన్న సేవింగ్ సీన్ ఒకటి ఉంటుంది. చాలా రియలిస్టిక్గా చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం హైప్ ఇస్తారు. బట్ సినిమాలో అన్నీ ఏదో ఓవర్ హైప్స్ పెట్టేసి ఏదో ఆకాశానికి ఎత్తకుండా చాలా చాలా మంచి పాయింట్స్ చూపించడం అయితే జరిగింది సినిమాలో. సినిమాలో మైనస్ అంటే నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ అన్న కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది. బట్ రియల్ స్టోరీ కాబట్టి వీ కెనాట్ జడ్జ్, ఇది రియల్గా అలాగా జరిగి ఉండొచ్చు అనే ఫీల్ వస్తుంది. కాకపోతే నాకు ఇరిటేటింగ్గా అనిపించిన పాయింట్ ఏదైనా ఉందంటే, బుజ్జితల్లి సాంగ్. అరే అంత మంది సాంగ్ని 100 సార్లు వినిపిస్తే ఎట్లారా బాబు థియేటర్లో అనే ఫీల్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు కలిసిన ప్రతిసారి సేమ్ మ్యూజిక్ రావడం బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇరిటేటింగ్. అంటే ఇప్పుడు ఒక 10 సార్లు ఇస్తే ఓకే, వస్తూనే ఉంటే కొంచెం ఫీల్ వచ్చింది తప్ప. మెయిన్గా వాళ్ళు దేశం గురించి చూపించిన పాయింట్స్, దేశభక్తి, ప్రతి భారతీయ పౌరుడికి ఇది ఉండాలి. జాలర్లు అంటే ఏదో చేపలు పట్టుకున్నామా, బతికేస్తున్నామా అని కాదు, వాళ్ళు పడే కష్టాల గురించి చూపించడం నచ్చింది. ఎందుకంటే మన ఆల్మోస్ట్ ఆంధ్ర బోర్డర్ అంతా సముద్రం వైపే ఉంటుంది. అక్కడ జాలర్లు పడే కష్టాల గురించి, కానీ గవర్నమెంట్స్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంది, ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా లేదు అనే ఇవి చూపించడం చాలా బాగా అనిపించింది. అన్నా డబ్బులు కొన్నిటిని డబ్బులతో క్యాలిక్యులేట్ చేస్తామన్నా, కొన్ని మనసుతోనే చూడాలి. ఈ సినిమా రియల్గా జరిగింది. వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళారు, కొన్ని రోజులు అక్కడ కొన్ని కష్టాలు పడ్డారు. దీన్ని కూడా మనం డబ్బుతో క్యాలిక్యులేట్ చేయడం అనేది, ఇక్కడ బన్నీవాసు గారు దగ్గర 6 months కూర్చొని దీన్ని రియల్ స్టోరీని రియల్గా జనాలకు తెలియచేయాలి అని తీసిన సినిమా. సో దీన్ని డబ్బులతో క్యాలిక్యులేట్ చేయకండి, మనసుతో చూడండి. ఇంకోటి మెయిన్గా ఆడపిల్లల గురించి చాలా మంచి విషయం చెప్పారు. ఆడపిల్లల ఏడుపు మగాళ్ళకి అంత మంచిది కాదు అని, అది రియల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ.